प्रिय छात्र शुभोदय। मेरा नाम डॉक्टर एन वेंकटरमणा, प्राचार्य और आचार्य, हिंदी विभागाध्यक्ष, SKBR महाविद्यालय अमलापुरम। पिछले कक्षा में 4 दोहों के बारे में मैंने समझाया। अभी 5वां दोहा समझाना चाहता हूँ। जाघट प्रेम न सांच रे, सो घट जान मसान। जैसे खाल लोहार की, जैसे खाल लोहार की, सांस लेत बिन प्राण, सांस लेत बिन प्राण। कबीरदास जी ने इस कविता में इस प्रकार कहा। पहले कठिन पदों को मैं समझाना चाहता हूँ। घट, घट, घट तेलुगु में कहते हैं कुंडा। सांचरय संचार करना। मसान, मसान यानी श्मशान। जैसे खाल, खाल लोहार की, खाल यानी खाल అంటే తోలు తిత్తి లాంటిదన్నమాట. లోహార్, లోహార్ అంటే లోహ వస్తువులు, అంటే లోహ వస్తువుల్ని తయారు చేసేవాడు, కమ్మరి అని అర్థం అనమాట. సాన్స్ అంటే ఊపిరి. బిన్ ప్రాణ్, బినా ప్రాణ్ అంటే ప్రాణం లేకుండా అని అర్థం అనమాట. अच्छा, अभी मैं समझाना चाहता हूँ ये भाव को। कबीरदास जी ने इस दोहे में प्रेम के महत्व के बारे में बताया है। कबीरदास प्रेम के महत्व के बारे में बताया है। బాగా అర్థం చేసుకోండి. जिस शरीर में प्रेम का संचार नहीं होता है, जिस शरीर में प्रेम का संचार नहीं होता है, वह शरीर में जान होने पर भी श्मशान के समान है। जान होने पर भी, जान అంటే ప్రాణం, जान होने पर भी श्मशान के समान है। लोहार की खाल सांस लेती है लेकिन उसमें प्राण नहीं है। प्रेम रहित వ్యక్తి లోహార్ की खाल के समान है। ఇక్కడ చూడండి, తెలుగులో చెప్తాను మీకు. కబీర్ ఏమంటారు? इस दोहे प्रेम के महत्व के बारे में बताया. ప్రేమ యొక్క మహత్యం గురించి, గొప్పతనం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏంటంట? జిస్ శరీర్ మే ప్రేమ కా సంచార్ నహీ హోతా హై. ఏ శరీరంలో అయితే ప్రేమ అనేది సంచరించట్లేదో, అంటే ప్రేమ లేకుండా ఉన్న శరీరం అనేది దేంతో సమానం అంటున్నాడు? వా శరీర్ మే జాన్ హోనే పర్ భీ, అంటే ఆ శరీరంలో ప్రాణం ఉన్నా కూడా అది శ్మశాన్కే సమాన్ హై. మసాన్ అంటే శ్మశాన్, శ్మశానము అని అర్థం అన్నమాట. శ్మశానంతో సమానము అంటే శవంతో సమానము అని అర్థం. ఆ శరీరంలో ప్రాణం ఉన్నా కూడా ప్రేమతత్వం కలిగి లేనప్పుడు శవంతో సమానము అంటున్నాడు అన్నమాట డైరెక్ట్గా. ఏ విధంగా పోల్చాడినా? లోహార్కి ఖాల్, లోహార్కి చెమడా, లోహార్కి ఖాల్. లోహార్ అంటే ఇనప వస్తువులను తయారు చేసేవాడి దగ్గర ఏముంటుంది? తోలు తిత్తులా ఉంటుంది కదా. దాన్ని చక్రంతో కానీ లేదా పైన గాలి వచ్చేటట్లు ఇలా ఇలా అంటుంటే ఆటోమేటిక్గా దాంట్లోంచి గాలి వస్తూ ఉంటుంది. అయితే దాంట్లో ప్రాణం లేదు, కానీ అది పనిచేస్తుంది. అంటే వాడికి చక్కగా ఎర్రగా నిప్పులు బాగా సలసల మరిగేటట్లు ఉపయోగపడుతుంది. అది తన పనికి చక్కగా ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రాణం లేదు. అది లోహార్కి ఖాల్ అంటారు. అయితే ప్రేమతత్వం, ప్రేమ రహిత్ వ్యక్తి లోహార్కి ఖాల్కే సమాన్ హై. అలా ప్రేమ లేని వ్యక్తి లోహారు ఉపయోగించే ఈ చర్మపు తిత్తి ఏదైతే ఉందో దాంతో సమానము. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జీవించి ఉన్నప్పుడు తను ప్రేమ స్వభావంతో ఉండాలి, ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. ప్రేమతత్వం కలిగి లేకపోతే అది నిస్సారమవుతుంది, అది ఎవరికీ కూడా ఉపయోగపడదు. మానవ జన్మ అనేది ప్రతిసారి రాకపోవచ్చు. ఈ జన్మని మనం
చక్కగా అందరితోనూ ప్రేమభావంతో అందరితోటూ మంచిగా వ్యవహరించవలసి ఉంటుంది. అలా వ్యవహరించినప్పుడే ఈ మానవ జన్మకి సార్థకత అనేది ఉంటుంది అని ఆ తోలు తిత్తుతో మనిషిని పోల్చాడనమాట. కాబట్టి అలా ఉండడానికి మనం అందరము ప్రయత్నం చేయాలి. అచ్చా, నెక్స్ట్, ప్రేమ న బాడీ ఉపజై ప్రేమ న హాట్ బికాయ్ రాజా పరజా జేహి రుచై రాజా పరజా జేహి ఉచై शीस देई ले लय जाय शीस देई लय जाय. प्रेम न बाड़ी उपजय उपजय उत्पन्न होना. हाट बिकाय अने बिकाय अने విక్రయించటం. హాట్ అంటే మార్కెట్లో విక్రయించటం. రాజా ప్రజ అంటే ప్రజ. శీస్ దేయి లైజాయ్, శీస్ అంటే శిరస్సు. ఇవి మీనింగ్స్. ఇక్కడ కింద కూడా నేను ఇచ్చాను. బాడీ బగీచా, హాట్ బాజార్, వికాయ్ बिकता है, जेही जिसे రుచై పసంద్ ఆతా హై. ఇది ఏంటంట అక్కడికి తెలుగులో, ముందు హిందీలో చెప్తాను. కబీర్ कहते हैं कि प्रेम कभी तो बगीचे में नहीं पैदा होता है. ప్రేమ అనేది మనం బగీచే అంటే ఎక్కడైనా తోటలో పండిస్తామా? పండించలేము. అలాగే और कभी वह बाज़ार में दाम देकर नहीं मिलता. పోనీ బయటికి వెళ్ళి బజార్లో కొనుక్కుందాం డబ్బులు పెట్టంటే అదేనా సాధ్యమా? అది కూడా సాధ్యం కాదు. चाहे राजा हो चाहे प्रजा हो, जो कोई उसे प्राप्त करना चाहता है उसे प्रेम पाने के लिए अपना अहंकार छोड़कर ईश्वर की शरण में जाना है. రాజు అయినా దరిద్రుడైనా, అంటే రాజు కానీ ప్రజలు కానీ ఎవరైనా కావచ్చు, అందరూ సమానమే. ఎందులో అందరూ సమానమే? ప్రేమభావంలో అందరూ సమానమే. ఎవరికి సంబంధించి వాళ్ళు ప్రేమభావంతో అందరినీ పలకరించాలి, అందరినీ చూసుకోవాలి. నేను రాజును కదా అని చెప్పేసి విర్రవీగిపోకూడదు. వీడు ప్రజలు కదా, సాధారణమైన వ్యక్తి కదా అని చెప్పేసి వాడిని ఇష్టం వచ్చినట్టు నిందించకూడదు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది. ఎవరినైనా సపరేట్గా చూస్తుందా? వీడు గొప్పవాడు, వీడు పేదవాడు అని ఏమైనా చూస్తుందా? అందరినీ సమానంగా చూస్తుంది. అయితే అలా చేయాలని కాదు, కానీ ఎందుకంటే అలా విర్రవీగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమానమే, సాధారణమైన వ్యక్తులతో పాటు సమానమే అనే అభిప్రాయాన్ని ఇక్కడ అందరూ వెలిబుచ్చుతున్నారు కదా, చూస్తున్నాం కదా. అదేవిధంగా अपना अहंकार छोड़कर ईश्वर की शरण में जाना चाहिए. ఉసే ప్రేమ పానే కే లియే, మనం ప్రేమ పొందాలి, ఎదుటి వాళ్ళ నుండి ప్రేమ పొందాలి, మనం ఎదుటి వాళ్ళకి ప్రేమ పంచాలి అంటే మనం ఏం చేయాలి? మనలో ఉండే అహంకారాన్ని బయటికి పంపించేయాలి. అహంకారాన్ని వదిలేసి భగవంతుని శరణు కోరాలి. దేవుడా, నేను తప్పులు చేశాను, నన్ను క్షమించు. నేను అహంకారంతో ఎంతో దుర్మార్గమైన పనులు చేశాను, నన్ను రక్షించు, నన్ను క్షమించు అని అప్పుడు శరణు చొచ్చితే భగవంతుని ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అప్పుడు మహాన్ త్యాగ్ సే హీ ప్రేమకి ప్రాప్తి సంభవ హై. మహాత్యాగం చేస్తేనే కానీ ప్రేమతత్వం అనేది మనలో నింపదేమో. ప్రేమ పొందడానికి మనం అప్పుడు అర్హులమవుతాము. మనలో ఎంతకాలమైతే ఆ అహంకారం అనేది ఉంటుందో అంతకాలం కూడా మనలో ప్రేమ అనేది ఉండదు. రెండు ఒకే వరలో రెండు కత్తులు అనేవి ఇమడవు. కాబట్టి అందుకే ప్రేమతో ఉన్నవాళ్ళు ఇక్కడ అహంకారం అనేది వాళ్ళు వదిలిపెట్టుకున్నట్టు లెక్క. అహంకారం ఉంది అంటే వాళ్ళ దగ్గరికి ప్రేమ లేదు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇది దీని యొక్క భావం. అర్థమైందా? నెక్స్ట్, పానీ కేరా బుదుబుదా असमानुष की जाति
देखत ही छिप जाएंगे, देखत ही छिप जाएंगे, ज्यों तारे पर भात, ज्यों तारे पर भाती। బుద్బుద, బుద్బుద్, బుల్బులే. బుల్బులే అంటే చిన్న చిన్న నీటి బుడగలు, బుల్బులే అంటే. ఉస్, అస్, ఐసా. అస్ అంటే ఐసా, జాత్ జాతి, పరభాత్ ప్రభాత్. ప్రభాత్ అంటే సుప్రభాత్, సుప్రభాత్ అంటే తెల్లవారుజామున అని అర్థం అన్నమాట. ఈ మాటలు ఎందుకు అంటున్నారు ఈయన? కబీర్నే ఇసే, భావం వైపు చూద్దాం. कबीर ने इसे, इस दोहे में मानव जाति की नश्वरता पर प्रकाश डाला है. नश्वरता, నశ్వరత అనశ్వరత అంటారు. అనశ్వర్, నశ్వర్ ఏంటంటివి? బాహర్ కబీర్ దాస్ कहते हैं कि यह मानव जाति पानी के बुलबुलों के समान क्षणिक हैं. మన జీవితం ఎంత గొప్పది, మనం ఎంతటి గొప్పవాళ్ళమైనా కానీ మన జీవితం ఎంత చిన్నది అంటే నీటి బుడగ వంటిది. నీటి బుడగ వంటిది మనిషి జీవితం అనే ఒక పాట కూడా ఉంది తెలుగులో. నీటి బుడగ అంటే నీళ్లు పైనుంచి ప్రవాహం అలా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న బుడగలు వస్తూ ఉంటాయి. ఆ బుడగలు చూస్తూనే పేలిపోతూ ఉంటాయి. ఎక్కడ పేలిపోయిందో ఎక్కడ పోయిందో కూడా అది మనకి దాని యొక్క గుర్తులు కూడా తెలియవు. అయితే ఇక్కడ మానవ జాతి యొక్క గొప్పతనం గురించి, మానవ జాతి యొక్క నశ్వరత గురించి, ఎంత క్షణికమైనదో ఇక్కడ ఈ బుల్బులే అంటే నీటి బిందువులు, నీటి బుడగల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. మానవ జీవితంతో, మానవ జీవితాన్ని నీటి బుడగలతో కంపేర్ చేస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నారు, సాధారణతయా బుల్బులే बनते हैं और मिटते हैं, వే టిక్తే నహీ. సాధారణంగా వచ్చిన ఆ నీటి బుడగలు అలా చూస్తూనే బుడగల్లా వస్తాయి, మళ్ళీ పేలిపోతూ ఉంటాయి, కనిపించవు. उसी प्रकार मनुष्य भी जिस प्रकार सूर्योदय के होते ही तारे छिप जाते हैं, उसी प्रकार मानव जाति भी देखते ही गायब हो जाते हैं. इंको एग्जाम्पल చెప్తున్నారు. सुबह हम सूर्योदय होने से हम आसमान को देखने से छोटे छोटे नक्षत्र हमें दिखाई देती है. सूर्योदय में देखते देखते ही वह छिप जाते हैं, गायब हो जाते हैं. అంటే ఏంటి? సూర్యోదయానికి ముందు తెల్లవారుజామునే ఆకాశం వైపు చూస్తుంటే నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నట్టే కనిపిస్తాయి. ఈ వెలుగుకి అవి ఎలా మాయమైపోతున్నాయో తెలియవు. చూస్తూనే ఎక్కడెక్కడికో మాయమైపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా మనిషి యొక్క జీవితం కూడా అంతే. నిందాక ఒక 5 నిమిషాల క్రితం కనిపించిన వాడు 1 నిమిషంలో ప్రాణం పోవచ్చు. నిన్న చూసిన వాడు ఈవేళ ఉండట్లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనిషి జీవితం అనేది చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది మనిషి జీవితం. కాబట్టి తన జీవితం ఉన్నంత వరకునే అన్నీ మంచి పనులు చేయాలి. అంతేగాని ఆ మానవ జీవితాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన జీవితం అనేది, అంటే మనిషి జీవితం అనేది క్షణభంగురము. అలాగే ఆకాశంలో తెల్లవారుజాము నక్షత్రం లాంటిది, నీటి బుడగ వంటిది. కాబట్టి మన జీవితం ఉన్నంత వరకునే మనం చేసే పనుల్లో మంచి చూపించుకోవాలి, మంచి పనులు చేయాలి. కాబట్టి ఎప్పుడు మన ప్రాణం పోతుందో అనేది మనకు తెలియదు. కాబట్టి ప్రాణం ఉన్నంతలోనే మనం మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, కీర్తి ప్రతిష్టల్ని పొందాలి అని కబీర్ దాస్ ఈ దోహా ద్వారా మంచి ఉదాహరణని, మంచి నీతిని చెప్తున్నారన్నమాట. అదేవిధంగా बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूरी, पंथी को छाया नहीं, पंथी को छाया नहीं, फल लगे अति दूरी, फल लगे अति दूरी.
చూడండి ఎంత మంచి దోహ ఇది. ఖజూరి, ఖజూరి అంటే ఖర్జూరం పండు, ఖర్జూరం. పంథీ అంటే యాత్రి, ప్రయాణం చేయువాడు, యాత్రికుడు. ఇందులో ఏమంటారు చూడండి. इस दोहे में कबीरदास कहते हैं कि व्यक्ति के बाह्य रूप को देखकर उसके गुणों को उसके गुणों की इसके गुणों की व्याख्या नहीं करनी चाहिए. సద్గుణాల్ని మనం ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపంతో పాటు చూడాలి, కానీ ఉస్కే గుణోంకి వ్యాఖ్య నహీ కర్నా చాహియే అంటారు. ఎందుకంటే ఆంతరిక గుణోంకో పహచాన్ కర్ ఉన్కి విశేషతాओंकी వ్యాఖ్య కర్నీ చాహియే. అంటే ఆంతరిక గుణాలని మనం దృష్టిలో పెట్టుకుని గుర్తించి తన యొక్క విశేషతల్ని, తన యొక్క గొప్పతనాన్ని వ్యాఖ్యానించవలసి ఉంటుంది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళుగా అయిపోతూ ఉంటారు, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. కానీ చిన్నవాళ్ళని సరిగా పట్టించుకోరు. తన పక్కనే ఉన్న చిన్నవాళ్ళని, పెద్ద బిల్డింగ్లో ఉన్నవాడు పక్కనే చిన్న గుడిసె వేసుకుని ఉన్న వాళ్ళని పట్టించుకుంటాడా? పట్టించుకోడు. కానీ ఎదిగే కొద్దీ వాళ్ళు చిన్నవాళ్ళకి అందరూ అంటున్నారు. ఏ విధంగా అందరూ? ఖర్జూరం చెట్టు ఈత చెట్టులా ఉంటుంది. ఖర్జూరం చెట్టు చాలా పొడవుగా ఎదుగుతుంది. దానికి పళ్ళు కూడా పైన ఎక్కడో ఉంటాయి. పోనది వెళ్ళే బాటసారులకు ఏమన్నా నీడనిస్తుందా? ఎండలో వెళ్తున్న బాటసారికి నీడనిస్తుందా అంటే నీడనివ్వదు. అలాగే పోనీ ఆకలేసినప్పుడు కోసుకు తిందాము అంటే పళ్ళు ఏమైనా దగ్గరలో ఉంటాయా? అది కూడా అవకాశం లేదు, ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు ఉంటాయి. కాబట్టి ఉన్నతమైన స్థితికి పెద్దవాళ్ళు కూడా అంతే. పెద్దవాళ్ళు కూడా ఎదిగే కొద్దీ చిన్నవాళ్ళకి అందుబాటులో ఉండరు. వాళ్ళ జీవితం గురించే వాళ్ళు చూసుకుంటారు, కానీ సాధారణమైన వ్యక్తుల గురించి ఎవరూ కూడా పట్టించుకోరు అంటాడు. జైసే ఖజూర్ కా పేడ్ బహుత్ బడా పైదా హోతా హై లేకిన్ కిసీ యాత్రి కో ఛాయా నహీ దేతా హై. అతః భూక్ లగే తో ఉస్కే ఫల్ బహుత్ ఊంచే లగే హోతీ హై. ఆకలేసినప్పుడు కనీసం ఆ పళ్ళు కోసుకు తినడానికి కూడా దాని పళ్ళు వీళ్ళకి అందవు. ఎంత మంచి పళ్ళు ఉంటే ఉపయోగం ఏముంది? ఆకలి తీర్చవు. ఎంత ఎత్తుగా ఉంటే ఉపయోగం ఏముంది? బాటసారికి నీడనివ్వదు. కాబట్టి పెద్దవాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. కాబట్టి అలా ఉండకుండా చిన్నవాళ్ళని, తనకంటే తక్కువ వాళ్ళని, అందరినీ వాళ్ళు ఆప్యాయంగా చూడగలిగితే ఎంత బాగుంటుందో అని తన అభిప్రాయం. నెక్స్ట్, మూరఖి సంగ్ న కీజియే లోహా జల్ న రిహాయి, లోహా జల్ న తిరాయి, కదలి सीप भुवंग मुख, कदली सीप भुवंग मुख, एक बूंद तिहु भाई. మూరఖి, మూర్ఖ వ్యక్తి, సంగ్ దోస్తి, కదలి కేలా, సీప్ అంటే శంఖం సీప్ అంటారు కదా, ఆల్చిప్ప లాంటిది. భువంగ్ సర్పము. ఎందుకు చెప్తున్నాడు ఈయన? ఏక్ మూర్ఖ సే దోస్తీ కర్నా లోహే కే చనే చబానే కే బరాబర్ హై అంటాడు. చూడండి ఎలా ఉందో. ఏమంటాడు? మూర్ఖుడితో స్నేహం చేయడం అనేది దేంతో సమానం అంటున్నాడు? ఇనప గోళీలు నోట్లో వేసుకుని కొరుకున్నట్టే. ఏమైనా ఉపయోగపడతాయా? ఇనప గోళీలు నోట్లో వేసుకుని తింటున్నట్టే లెక్క అంటున్నాడు. మూర్ఖుడితో దోస్తీ చేయటం అంటే స్నేహం చేయటం. इससे तो अच्छा है कि दोस्त को సతర్కతాపూర్వక చునే. సతర్కతాపూర్వక ఫ్రెండ్స్ని మనం పొందాలి అనుకుంటే మనం రకరకాల లాజిక్లు ఉపయోగించి తనని పరీక్షించాలి.
మిత్రత అనే లెసన్లో కూడా మీకు వచ్చింది అంతకుముందు ఫస్ట్ ఇయర్లో. ఏంటంట, మనము మిత్రుల్ని పొందాలి అనుకుంటే అంత సాధారణమైన విషయం కాదంట. మంచి మిత్రులు కావాలి అనుకుంటే మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తేనే కానీ మంచి మిత్రులు మనకు లభించరు. ప్రతిసారి కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. సతర్కతాపూర్వక చునే जो सही समय पर सही तरह से సహీ సలహా దేకర్ హమారీ రక్షా కర్తా హై. మంచి మిత్రుడు అనేవాడు మనల్ని సరైన సమయానికి సరైన అవసరమైనప్పుడు మంచి సలహాతోటి మనకి ఎంతగానో ఉపయోగపడతాడు, మనల్ని రక్షిస్తాడు మంచి మిత్రుడు అనేవాడు. అదే చెడ్డ మిత్రుడు అంటే వాడు ఏ విధంగానే కూడా మనకి ఉపయోగపడడు. ఇలా సమస్య వచ్చిందిరా అంటే ఇప్పుడే వస్తానాగని చెప్పేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ కనిపించడు. వాడు మంచి మిత్రుడు ఎలా అవుతాడు? जैसे केला, सीप और सर्प, इन तीनों के मुख में एक ही स्वाति जल की बूंद गिरती है, परंतु हर जवाह अलग अलग गुण प्रकट होते हैं. जैसे संगति में बैठेंगे तो वैसा ही परिणाम उसका होगा. ఇక్కడ ఆల్చిప్ప కానీ లేదంటే కేలా అంటే అరటికాయ అది కానీ లేదా సర్పము అన్నిటి మీద కూడా నక్షత్రం స్వాతి జలము అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. స్వాతి నక్షత్ర జలం అంటారు, ఇది స్వాతి చినుకులు అంటారు. అలాంటివి ఈ శంఖంలో పడితే, ఈ ఆల్చిప్పల్లో పడితే అది ముత్యంగా తయారవుతుంది. అదే మిగిలిన వాటి మీద అయితే ఏం ఉపయోగపడుతుంది? ఏమీ ఉపయోగపడదు. కాబట్టి మంచి మిత్రుడు అనేవాడు ఆల్చిప్పల్లో ఉండే మంచి ముత్యం లాంటి వాడు. కాబట్టి ఈ సర్పం కానీ ఇంకోటి మరొకటి కానీ అయితే అది విషం కలిగి ఉంటుంది, కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. మూర్ఖుడి కింద లెక్క, అంటే మంచి మిత్రుడు కానట్లే లెక్క. కాబట్టి మంచి మిత్రుడు పొందడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఇక్కడ భావం అన్నమాట. ఆఖరిది చూడండి. పోథీ పढ़ी पढ़ी जगमुआ पंडित भयान कोई, ढाई आखर प्रेम का, ढाई आखर यानी अक्षर, प्रेम का पढ़े सो पंडित होई. పోథీ అంటే ధర్మగ్రంథ్, పढ़कर అంటే చదివి, జగ్ మువా దునియా మర్ గయా ప్రపంచం అంతా చనిపోతుంది, ప్రపంచంలో అందరూ ఇలాంటి వాళ్ళు చనిపోతూ ఉంటారు. పండిత్ భయానా, పండిత్ నహీ హువా, ఆఖర్ అక్షర్. పోథీ పढ़ी जग मुआ पंडित भयान कोई. इस दोहा के द्वारा कबीर दास जी कहते हैं, इस युग के लोग बड़े बड़े धर्म ग्रंथ पढ़ते पढ़ते मर गए. ఎంతోమంది విద్వాంసులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎన్నో మత గ్రంథాలను కానీ గొప్ప గొప్ప గ్రంథాలను కానీ చదివి వాళ్ళ జీవితాన్ని ముగించేశారు. కానీ కింతు కోయి పండిత్ నహీ బన్ గయా, పండిత్ నహీ కహలాయా. ఎందుకని? పండితుడిగా గుర్తింపు పొందలేకపోయారు చాలామంది. కొంతమంది మాత్రమే పండితుల కింద గుర్తింపు పొందారు. ఎందుకనంటే जो आत्मीयता और प्रेम से दूसरों के सुख दुख जानकर उसकी सहायता करता है, वही सच्चा पंडित है. సుఖ దుఃఖాలలో ప్రేమతత్వాలతో ఎవరైతే మసులుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచి పండితులుగా పిలువబడతారు. కానీ మహాగ్రంథాలు ధర్మగ్రంథాలు చదివేసినంత మాత్రాన వాళ్ళు మహాపండితులుగా కీర్తి ప్రతిష్టలు పొందలేరు. ఈ విషయాన్ని మీరందరూ ధ్యానంగా వినాలి అని చెప్తూ, పుస్తకం చదివినంత మాత్రాన, పుస్తకాలు చదివేసి బాగా జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన ఉపయోగం లేదు. ఆ జ్ఞానాన్ని ప్రేమ ద్వారా ఎదుటివారికి పంచాలి. జ్ఞానాన్ని కానీ ప్రేమను కానీ ఎదుటి వాళ్ళకి పంచాలి. ఎంతో ప్రేమపూర్వకంగా అందరితోటి మసులుకోవాలి అనే విధంగా ఇలాంటివి ఎక్కువగా కబీర్ దాస్ నీతి దోహాల కింద చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని
మీరు కూడా చక్కగా మంచి విద్యార్థుల్లాగా మంచి మనుషులుగా మీరు ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటిలన్నిటిని మీరు చదివి పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.